సరే మళ్ళీ ఒక్కసారి ఫాస్ట్గా చెప్తా చూడు. ఉమ్, ఫస్ట్ మనకు వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర పెట్టుకొని కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ సైడ్ యారో క్లిక్ చేయాలి. తర్వాత ఉమ్, డౌన్ యారో క్లిక్ చేయాలి. సో టోటల్ ఏరియా సెలెక్ట్ అయిపోయింది. టోటల్ డేటా ఉన్న ఏరియా మొత్తం సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఇన్సెట్ లోకి వెళ్ళి పైవట్ క్లిక్ చేయాలి, పైవట్ టేబుల్. ఉమ్. సో ఇక్కడ న్యూ క్లిక్ చేసుకో. ఓకే. ఓకే. ఇప్పుడు వాళ్ళు సపోజ్ కంట్రీ వైజ్ నాకు ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు అనుకో, యావరేజ్ ప్రైస్. సో కంట్రీ క్లిక్ చేసుకో, సేల్ ప్రైస్ క్లిక్ చేసుకో, యాక్చువల్ ప్రైస్ క్లిక్ చేసుకో, డిస్కౌంట్ క్లిక్ చేసుకో. ఓకే. యాక్చువల్ ఫస్ట్ డిస్కౌంట్, తర్వాత యాక్చువల్. ఓకే. సో ఉమ్, ఇది సమ్స్ వచ్చి ఇక్కడ చూడు, సమ్ అని వచ్చింది. సమ్ కాదు మనకు కావాల్సింది, యావరేజ్ కావాలనుకుందాం. సో అప్పుడు ఇది ఇక్కడ క్లిక్ చేసి వాల్యూ ఫీల్ సెట్టింగ్స్ కింద క్లిక్ చేసి యావరేజ్ పెట్టుకోవాలి. సో అన్నీ అంతే, ఇది కూడా అంతే. ఓకే. వచ్చిన ఆ, తర్వాత ఇప్పుడు ఇవన్నీ 2 digits కన్వర్ట్ అవ్వాలంటే జస్ట్ హోమ్ లోకి వెళ్ళి కామా క్లిక్ చేయాలి. ఓకే. ఓకే. అర్థమైంది ఇక్కడ వరకు? ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఐటమ్ వైజ్ అడిగారు అనుకో, అప్పుడు ఐటమ్ సెలెక్ట్ చేసుకుని కంట్రీ డి సెలెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. సపోజ్ వాళ్ళు రీజన్ వైజ్ అడిగారు, రీజన్ కంట్రీ రెండు అడిగారు. ఫస్ట్ రీజన్ సెలెక్ట్ చేసుకో, తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకో. ఓకే. ఓకే. నేను ఫస్ట్ రీజన్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నానంటే రీజన్ తక్కువ ఉంటాయి, కంట్రీస్ ఎక్కువ ఉంటాయి. ఒక రీజియన్ ఇప్పుడు సపోజ్ ఏషియా అనుకున్నాం అనుకో, ఇండియా ఉంటుంది, చైనా ఉంటుంది, నేపాల్ ఉంటుంది. సో రీజియన్ మెయిన్, తర్వాత కంట్రీ. సో ఆ ఆర్డర్ మనకి కామన్ సెన్స్ అది. ఓకే. ఉమ్, ఉమ్. ఫస్ట్ రీజన్ సెలెక్ట్ చేసుకుని తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఇది చూడొచ్చిందా? ఇప్పుడు మనకి ట్యాబ్లర్ ఫామ్ కావాలంటే రీజన్ రావాలి ఒక కాలం, తర్వాత కాలం మనకి కంట్రీ రావాలి. అప్పుడు ఏం చేయాలంటే డిజైన్ లోకి వెళ్ళి ఇక్కడ సబ్ టోటల్స్ ఉన్నాయి కదా, డు నాట్ షో సబ్ టోటల్స్ పెట్టి క్లిక్ చేసి తర్వాత రిపోర్ట్ లేఅవుట్ ఉంది కదా, షో ఇన్ ట్యాబ్లర్ ఫామ్. ఓకే. ఓకే. అప్పుడు పక్క పక్కన వస్తుంది, ఇది రీజన్ వస్తుంది, కంట్రీ, రీజన్, కంట్రీ. అర్థమైందా? ఓకే. ఓకే. సో మళ్ళీ చెప్తున్నా విను. ఇప్పుడు మనకి ట్యాబ్లెట్ ఫామ్ కావాలంటే డిజైన్ క్లిక్ చేసి ఫస్ట్ సబ్ టోటల్స్ క్లిక్ చేసి డు నాట్ షో సబ్ టోటల్స్ క్లిక్ చేయాలి. ఓకే. ఉమ్, తర్వాత రిపోర్ట్ లేఅవుట్ క్లిక్ చేసి షో ఇన్ ట్యాబ్లెట్ ఫామ్. అప్పుడు మనకి రీజన్ ఒక సపరేట్ కాలం వస్తుంది, కంట్రీ ఒక సపరేట్ కాలం వస్తుంది. ఓకే. ఓకే. సో ఇది ఒకటి అడుగుతారు. ఇంకొక అడిగే ఛాన్స్ ఏముంది? ఇప్పుడు ఇది మళ్ళీ అడుగు, రీజియన్, కంట్రీ, స్టోర్ లొకేషన్. ఓకే. ఉమ్, ఓకే. చైనాలో ఎన్ని స్టోర్లు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే. సో ఉమ్, తర్వాత అడిగే ఛాన్స్ ఏముంది? తర్వాత ఐటెం కంటే ముందు సేల్స్ పర్సన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో సేల్ పర్సన్, ఐటెం. సో ఇలా. సో మొత్తం పైవట్ అంతా చూడు నీట్గా వస్తుంది. సో ఉమ్. ఇప్పుడు డేట్ కూడా అడిగారు, డేట్ అడగరు. డేట్ అడిగితే పైవట్ అసలు యూజే ఉండదు. డేటా పైవట్ అడిగారు అనుకో, మొత్తం ఈ డేటా వచ్చేస్తుంది. అన్ని అడగరు, ఏదో కొన్ని సెలక్షన్స్ కావాలి అంటే సమ్మరీ చేయడం కోసమే నేను పైవట్ ఏమంటారు కాబట్టి అన్ని అడగరు. నేను జస్ట్ నీకు ఎగ్జాంపుల్ కోసం అన్ని చెప్తున్నా. ఫస్ట్ రీజన్, కంట్రీ, స్టోర్ లొకేషన్, తర్వాత సేల్స్ పర్సన్, ఐటమ్, ఇవన్నీ వస్తాయి. సో డేట్ కూడా పెడదాం, పెడితే నీకే అర్థమవుతుంది. సో చూసావా, మొత్తం ఎక్కువైపోతుంది. వాళ్ళు ఇంత అడగరు నిన్ను. సో సమరీగా ఏం అడుగుతారంటే మొత్తం డీసెలెక్ట్ చేసేస్తా. ఓకే. సో ఇది ఒకటి అయిపోయింది. సో క్లియర్ కదా పైవట్ గురించి? వాళ్ళు అడిగితే ఓకే. రీజన్ అడుగుతారు, కంట్రీ అడుగుతారు, ఉమ్, తర్వాత నిన్ను ప్రైస్ అడుగుతారు. సో సేల్ ప్రైస్, డిస్కౌంట్, యాక్చువల్. సో ఇవి. సో నీకు సమ్స్ కావాలితే ఇక్కడ మార్చుకుని వాల్యూ ఫిల్ సెట్టింగ్స్కి వెళ్ళి యావరేజ్ కావాలితే యావరేజ్, కౌంట్ ఇప్పుడు ఎంతమంది ఎన్ని సేల్స్ చేసాం కౌంట్ అడిగారు అనుకో, కౌంట్ క్లిక్ చేయడం. కౌంట్ క్లిక్ చేస్తే కౌంట్ వస్తుంది.
ఓకే. ఓకే. ఆస్ట్రేలియా. సో అంటే ఎన్ని సేల్స్ చేశారని చెప్పేసి ఆస్ట్రేలియాలో ఎన్ని సేల్స్ జరిగినాయి, ఎన్ని ఏజెంట్స్ ఉన్నారు, సో ఇట్లా. ఓకే. సరే, ఇదంతా వాళ్ళు అడిగే క్వశ్చన్ బట్టి నువ్వు ఆన్సర్ చేయాలి. సో నీకు అర్థమైనగా ఫీల్డ్ సెలక్షన్ ఎలా చేసుకోవాలి ఇదంతా. ఓకే. సరే, ఇది అయిపోయింది, పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు ఇది ఈ రేట్ లో ఇక్కడ ఏం అడగచ్చు, నేను సపోజ్ ఇక్కడ ప్రైస్ అడగచ్చు, అంతేనా? సేల్ ప్రైస్ అడగచ్చు. సో ఇక్కడ వీలుకప్ వర్కౌట్ అవ్వదు అంటావు, అంతేనా? అంటే ఇది అండ్ చేస్తే వర్కౌట్ అవ్వద్దు అనుకుంటా, చూద్దాం. సరే, ఇలా అవ్వదు. టోటల్ సెలక్షన్. ఒక్క నిమిషం. మీకు ఇక్కడ ఏమున్నాయి? ఐరన్ ఐటమ్ ఉంది. ఓకే. VLOOKUP. ఈ ఫార్ములా అర్థమైంది కదా, నీకు తెలుసు కదా, ఇది చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకసారి. వీలుకప్ ఓకేనా, కానీ అది ఎలా తీసుకుంటున్నాం అని చూస్తున్నాం. ఓకే. ఓకే, వచ్చినాయిగా డేటా. ఇప్పుడు సి కాలం ఏంటిది, అది ఒకసారి నువ్వు తీసుకున్నా. అదే చెప్తున్నా. నేను చేసా అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, సో ఈ రెండింటిని వీలుకప్ వేయడం కష్టం. సో నేనేం చేశా అంటే రెండింటిని మెర్జ్ చేశా, అంటే రెండింటిని అండ్ ఫార్ములా యూస్ చేసి రెండింటిని మెర్జ్ చేశా. ఓకే. డేట్ అండ్ ఐరన్ రెండింటిని మెర్జ్ చేశా. A2 అండ్ B2. అండ్ అన్నది ఏంటంటే మెర్జ్ చేస్తుంది రెండింటిని, అండ్ అని యూస్ చేసినా చూస్తుంది. ఓకే, సరే, అదంతా పెద్ద ఫార్ములా ఉంటుంది, సింపుల్ గా అండ్ యూస్ చేసి సరిపోతుంది. ఓకే, అర్థమైందా? ఏ అండ్ బి. సో అప్పుడు వచ్చిందా, ఇది వస్తుంది. సో ఇది కాపీ చేసుకో, చెప్తా. ఇక్కడ కూడా నీకు ఇప్పుడు ఇక్కడ మెర్జ్ చేసావు కదా, సో అలాగే ఇప్పుడు మాస్టర్ డేటాలో కూడా మెర్జ్ చేయాలి. ఓకే. ఇక్కడ కూడా మెర్జ్ చేశాను నేను, డేటు ఐటమ్. ఇక్కడ ఏముందో అక్కడ కూడా మెర్జ్ చేశా. ఇక్కడ డేటు ఐటమ్ ఉంది కదా, సో ఇక్కడ కూడా డేటు ఐటమ్ మెర్జ్ చేశా. సో అప్పుడు మనకి ఇది కామన్ వాల్యూ వచ్చింది, దీన్ని బేస్ చేసుకుని వీళ్ళొక్క వేసాను నేను. అప్పుడు సేల్ ప్రైస్ వచ్చింది. అది కరెక్టో కాదో ఒకసారి చెక్ చేద్దాం, సరిపోతుంది. నీకు వేరే అంటే ఇప్పుడు నీకు అన్ని ఫార్ములాస్ వాళ్ళకి వర్క్ అవడం కావాలి. ఓకే, అంతే. నువ్వు ఎలా చేసావు అన్నది వాళ్ళకి అవసరం లేదు. ఇది నేను చేసే వే నీకు చెప్తున్నా. సో దీనికి వేరే ఫార్ములా ఉండొచ్చు, మనకేమో 100% అన్ని ఫార్ములాస్ రావాలని ఉండదు కదా. మనకి వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ మనం ఇవ్వాలంతే. సో అది ఎలా చేసామన్నది వాడేం అంత చెక్ చేయడు మరి పర్టికులర్ గా. సో ఫిల్టర్ అప్లై చేసా. సో ఇక్కడ మనం ఫిల్టర్ చేద్దాం. దీనికి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం చేశాను అన్నది. జస్ట్ నేను ముందుకు వచ్చింది కరెక్ట్గా చెక్ చేస్తున్నాను. ఓకే, 31/12/2018. ఓకే, 31/12/2018. ఓకే. ఐరన్ మ్యాచ్ అవుతుంది కదా, ఐరన్ మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు వాడు నిన్ను ఏం అడిగాడు, సపోజ్ సేల్ ప్రైస్ అడిగాడు. ఓకే, సపోజ్ ఇప్పుడు సేల్ పర్సన్ అడిగాడు అనుకున్నాం. అప్పుడు ఎలా చేయాలి చెప్పు, ఫార్ములా ఈక్వల్ టు వీలుకప్ సి కాలం సి సెలెక్ట్ చేసుకుని, ఓకే, కామా
మాస్టర్ డేటా టేబుల్ టేబుల్ టేబులర్ ఏం సెలెక్ట్ చేయాలి చెప్పు నాకు. సేల్స్ ఫోర్స్ ఉందా? F2G. మన క్రైటీరియా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. మన VLOOKUP వాల్యూ ఇక్కడ ఉంది, F కాలం లో ఉంది. అక్కడి నుంచి మనకు కావాల్సిన వరకు డ్రాగ్ చేసుకోవచ్చు. మొత్తం డ్రాగ్ చేసినా పర్లేదు, కానీ మనకు కాలం నెంబర్ ఎంత? 2 కదా. FG అంటే తర్వాత కామా 2,0. ఓకే, సేల్ పర్సన్ వచ్చేసారు. అర్థమైందా? ఓకే. ఇది క్లియర్. సో లేకపోతే యావరేజ్ ప్రైస్ అడిగినా, డిస్కౌంట్ అడిగినా, అన్ని ఇవే ఫార్ములాస్. సో ఫస్ట్ ఈ రెండింటిని మెర్జ్ చేయాలి. గుర్తుపెట్టుకో, సి కాలంలో మనం మెర్జ్ చేయాలి. మెర్జ్ ఫార్ములా ఏంటి? A and B2. A and అంటే 7 షిఫ్ట్ పట్టుకుని 7 క్లిక్ చేస్తే అండ్ వస్తుంది కదా, అండ్ B2. సో మెర్జ్ చేసి అలాగే ఇక్కడ కూడా మెర్జ్ చేయాలి. ఇక్కడ కూడా మెర్జ్ చేసి అప్పుడు వీళ్ళొక్క పేస్తే అయిపోతుంది ఈజీగా. ఓకే. ఓకే. సో ఇది ఒక టైప్. సో ఇంకేం అడిగే ఛాన్స్ ఉంది? లేకపోతే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంకొకటి అడిగే ఛాన్స్ ఏముందంటే, ఇక్కడ ఇచ్చాడు కదా, ఏదో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు ఐరన్. ఇక్కడ ఏం అడగొచ్చు? సో టోటల్ సేల్స్ అడగచ్చు. ఓకే. ఓకే. ఇక్కడ టోటల్ సేల్స్, డిస్కౌంట్, ప్రైస్. ఓకే. యాక్చువల్ ప్రైస్. ఓకే. సో ఇప్పుడు సమ్ ఇఫ్ యూస్ చేయాలి ఇక్కడ. సమ్ ఇఫ్ రేంజ్. సో రేంజ్ అంటే ఏ రేంజ్? మాస్టర్ డేటాలో రేంజ్ ఇవ్వాలి. సో ఐటమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఐరన్ అని ఇక్కడ ఉంది కదా, ఈ కాలం ఇవ్వాలి. కామా ఇక్కడ క్రైటీరియా అంటే ఏంటి? మనకు ఏం కావాలో అది. సో మైక్రోవేవ్ కావాలి మనకి. కామా సమ్ రేంజ్ అంటే మనకి ఇప్పుడు సపోజ్ వాళ్ళు సేల్ ప్రైస్ అడిగితే హెచ్, యావరేజ్ అడిగితే ఐ, యావరేజ్ ప్రైస్ అయితే ఐ, డిస్కౌంట్ అడిగితే జే. సపోజ్ మనకి హెచ్ కావాలి. ఇప్పుడు సేల్ ప్రైస్ అడుగుతున్నారు అనుకుందాం. ఓకే, అర్థమైందా? ఓకేనా. సో ఎంటర్ కొట్టు. సో టోటల్ వచ్చేస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు డిస్కౌంట్ అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పు ఈక్వల్ టు సమ్ ఇఫ్ ట్యాబ్ కొట్టాలి. సమ్ ఇఫ్ కొట్టి ట్యాబ్ కొట్టగానే ఆటోమేటిక్ గా ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. ఓకే. తర్వాత రేంజ్ ఏం సెలెక్ట్ చేయమంటావు చెప్పు. ఐటమ్స్ లో ఎక్కడ? ఏ షీట్ లో ఉంది? మాస్టర్ డేటాలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని కామా. ఇప్పుడు క్రైటీరియా ఏం సెలెక్ట్ చేయాలి? డిస్కౌంట్స్ జే. క్రైటీరియా అంటే మైక్రోవేవ్. మనకు కావాల్సిన మైక్రోవేవ్ కదా. ఫస్ట్ ఏం చేస్తున్నావు? ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసావు. దాంట్లో నీకు ఏం కావాలి? మైక్రోవేవ్ సబ్ టోటల్ సమ్ కావాలి. సో అప్పుడు క్రైటీరియా మైక్రోవేవ్ ఇచ్చావు, మళ్ళీ కామా. ఓకే. సో మాస్టర్ డేటాకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ టోటల్ ఏం కావాలి నీకు? ఇప్పుడు యావరేజ్ ప్రైస్ కావాలనుకుందాం. ఓకే. సో యావరేజ్ ప్రైస్ టోటల్ మొత్తం సెలెక్ట్ చేసే డైరెక్ట్ గా. సో ఎంటర్. యావరేజ్ ప్రైస్. ఇప్పుడు డిస్కౌంట్ కావాలి. డిస్కౌంట్ చెప్పు ఫార్ములా. ఈక్వల్ టు సమ్ ఇఫ్ ట్యాబ్ ఐటమ్స్ మాస్టర్ డేటా ఐటమ్స్ ఐ కామా క్రైటీరియా ఏంటి? మైక్రోవేవ్ టెక్స్ట్. సో టెక్స్ట్ షీట్ లో మైక్రోవేవ్ కామా మాస్టర్ డేటా డిస్కౌంట్ కాలం జే. ఇది సపోజ్ ఇప్పుడు యావరేజ్ అడుగుతున్నారు. సో మళ్ళీ ఇప్పుడు టోటల్ సేల్ ప్రైస్ యావరేజ్ అడుగుతున్నారు. సో అప్పుడు ఫార్ములా అయిపో యావరేజ్ ఏవిజీ. యావరేజ్ బ్రాకెట్. సో ఇక్కడ ఏమన్నా నెంబర్ 1 అని అడుగుతున్నాడు. సో ఇది డైరెక్ట్ గా మనం, కాకపోతే ఇక్కడ అవ్వదు. ఇలా చేస్తే అవ్వదు. యావరేజ్ ఇఫ్ చేయాలి. ఓకే. ఎందుకంటే ఇక్కడ క్రైటీరియా ఉంది కదా.
సో మైక్రో యావరేజ్ ఇఫ్ చేసి రేంజ్ మళ్ళీ సేమ్ అదే ఫార్ములా. రేంజ్ ఏంటి? ఈ కదా ఐటమ్ ఐటమ్, కామా క్రైటీరియా క్రైటీరియా మైక్రోవేవ్ ఏంటి? మైక్రోవేవ్, కామా యావరేజ్ ఏం చేయాలి మనకి? సేల్ సేల్ ప్రైస్. ప్రైస్ ని యావరేజ్ చేయాలి. సో ఎంటర్. ఓకే, 80 రూపీస్ ఇదే యావరేజ్ ప్రైస్. ఓకే, అర్థమవుతుందా నేను చెప్పేదంతా క్లియర్ గా? ఓకే క్లియర్గా ఉంది. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు నువ్వు చెప్పు ఫాస్ట్ గా యావరేజ్ ఫార్ములా. ఇప్పుడు యావరేజ్ ఇఫ్ యావరేజ్ Tab. ఇఫ్ ట్యాబ్ ట్యాబ్ ఇప్పుడు మాస్టర్ డేటా సెలెక్టెడ్ ఐటమ్స్ ఈ కాలం ఓకే, కామా then you can criteria select చెప్పేంటి? మైక్రోవేవ్ మైక్రోవేవ్ అంటే కాదు, నాకు నెంబర్ చెప్పాలి నువ్వు. H2 H2 కామా మాస్టర్ డేటా యాక్చువల్ బై ప్రైస్. కాలం ఓకే, క్లోజ్ ఇది బ్రాకెట్ యావరేజ్ ప్రైస్. ఇప్పుడు ఇది 2 digits లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? కామా జస్ట్ పైన కామా సెలెక్ట్ చేస్తే Select అయిపోతుంది. హోమ్ ట్యాబ్ లో కామా సెలెక్ట్ చేస్తే అయిపోతుంది. Hmm. అర్థమైందా? ఓకే ఇప్పుడు కౌంట్ ఇఫ్. ఇప్పుడు ఎన్ని అమ్మామని ఎలా తెలుస్తుంది? కౌంట్ ఇఫ్. ఇప్పుడు మళ్ళీ Range. సేమ్ రేంజ్. Master రేంజ్ data. ఏంటి? ఐటమ్స్ మాస్టర్ డేటా ఐటమ్స్. సో రేంజ్ అంటే ఇదే. Column. ఇప్పుడు కామా ఇప్పుడు ఏమి ఇవ్వాలి? క్రైటీరియా H2 ఓకే. ఓకే, 203 అమ్మాం. ఓకే, ఓకే సో ఇది క్లియరా? ఓకే అంటే ఇక మళ్ళీ టోటల్ సేల్స్ అవసరకుండా జస్ట్ వాళ్ళు Items అడుగుతారు ఎంత కౌంట్ ఉంటే ఇఫ్ ఎన్ని రిఫ్రిజిరేటర్స్ అమ్మావు, ఎన్ని మైక్రోవేవ్స్ అమ్మావు, ఎన్ని ఎయిర్ కండిషనర్స్ అమ్మావు అని చెప్పి అడిగితే ఇలా చేయాలి. ఓకే, కౌంట్ ఇఫ్. కండిషన్ ఉంటే ఎప్పుడు ఇఫ్ వాడాలి. కండిషన్ లేకపోతే నార్మల్ గా కౌంట్ అని వాడచ్చు. ఇప్పుడు మొత్తం అన్ని మైక్రోవేవ్ డేటానే ఇది. మొత్తం అంతా మైక్రోవేవ్ డేటానే ఇది ఇక్కడ ఉన్నదంతా అనుకుందాం. అప్పుడు డైరెక్ట్ గా కౌంట్ ఇఫ్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ గా కౌంట్ అని సెలెక్ట్ చేసి ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దగ్గర ఇది ఇట్లా సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అది కౌంట్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకి ఓన్లీ మైక్రోవేవ్ కావాలి. మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, దాంట్లో మైక్రోవేవ్ ఎన్ని సేల్స్ చేశారో కావాలి కాబట్టి కౌంట్ ఇఫ్ అనే ఫార్ములా వాడాలి. కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్, యావరేజ్ ఇఫ్ ఇలాంటి ఫార్ములాస్ వాడాలి. ఓకే, ఓకే ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్. ఇది వాళ్ళు షార్ట్ కట్లు అడిగితే ఫిల్టర్ షార్ట్ కట్ ఏంటంటే Ctrl+Shift+L. ఓకే, సరే అవన్నీ ప్రాబ్లం లేదు, అవన్నీ నేను చూసుకుంటాలే, ప్రాబ్లం లేదు. నేను చెప్పేసి. సో ఇక్కడ వరకు నీకు అర్థమైంది కదా నేను చెప్పిందంతా? ఓకే సో ఒకసారి చూసుకో. సో నేను నీకు ఏం చెప్పాను? పైవట్ చెప్పాను, సమ్ ఇఫ్ చెప్పాను, యావరేజ్ ఇఫ్ చెప్పాను, కౌంట్ ఇఫ్ చెప్పాను. ఆ పైవట్ లో డిఫరెంట్ అడిగితే ఎలా చేయాలో చెప్పాను. ఓకే, నువ్వు ప్రాక్టీస్ చేసుకో. ఇప్పుడు నీకు నువ్వు కాన్సన్ట్రేషన్ చేసుకోవాల్సిందల్లా, ఒక్క నిమిషం ఇది కట్ చేసేస్తున్నా, నార్మల్ కాల్ చేస్తా, ఇది రికార్డ్ చేస్తున్నా కదా. ఓకే, సరే బాయ్. ఓకే